చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సాయంపేటలో చేనేతను అభివృద్ధి పదంలో తీసుకుపోతానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై చేనేత రంగంలో రాణిస్తూ చేనేతకు గుర్తింపు తీసుకొస్తున్న జిల్లాలోని పలు మండలాలకు చెందిన చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, సాయంపేట మండల కేంద్రంలో పద్మశాలి కులస్తుల కోసం కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తానని, చేనేత పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటానని, మీరంతా ఐక్యతగా ఉంటూ పద్మశాలి అభివృద్ధికి పాటుపడాలని, సంఘాల పేరిట కులవృద్ధికి అడ్డు నిలవద్దని సూచించారు. ఓకే చేనేత కార్మికులు, చేనేత భర్తలు అంటే చనిపోతే వారి స్థానంలో భార్యలకు ఆ దాన్ని నిలిపివేశారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే మనల్ని ఉద్దేశించి ఉంటుంది కాబట్టి వారు ఎక్కువసేపు మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కనుక చేనేత దినోత్సవాన్ని అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా కలెక్టర్ గారికి ఖచ్చితంగా వచ్చేసి తర్వాత మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి అధికారికంగా చేయాలనేటువంటి మా అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది చేయడం వల్ల గాంధీ గారికి మనం ఇచ్చినటువంటి నిజమైన నివాళి అని చెప్పేసి దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ముఖ్యంగా మరి ఇక్కడ చేనేత కార్మికులు అందరూ కూడా కోరుతున్నటువంటి ఒక విధంగా మరి చేనేత భవనాన్ని చాలా గొప్పగా మరి శాంక్షన్ చేయించే బాధ్యతను మీరు తీసుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ ఒక్క నిమిషం కూడా ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు కార్మికులు చేనేత కార్మిక వ్యవస్థను పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ షార్ట్కట్లో పూర్వవైభవం తెచ్చే విధంగా కార్మిక సోదరులు ఏదైతే ముగ్గాలనేసేటువంటి కార్మిక సోదరులకు రుణ సౌకర్యం కానీ, అదేవిధంగా మీరు కోరిన విధంగా పేదవాళ్లకు ఇందిరా ఇల్లు కానీ, అదే రకంగా ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ, మీరు వేసినటువంటి బట్టలను వెంటనే కొనుగోలు చేసి డబ్బులు కూడా మీకు అందజేసే విధంగా చర్యలు తీసుకునే కొరకు ప్రభుత్వం కూడా మీకు ముందుంటుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 45 మంది కార్మిక సోదరులు రుణ సౌకర్యం తీసుకున్న బ్యాంకులో ఆధారం లేక 18 మందికి వాళ్ళ యొక్క ప్రూఫ్స్ దొరికి మిగతా మందికి ఏదైతే ప్రూఫ్స్ లేకపోవడం వల్ల రుణమాఫీ కూడా కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా శైలజ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏదైతే చేనేత మరి సెక్రటరీ గారికి ఈ విషయాలను కూడా హన్మకొండ కలెక్టర్కు, లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా మన కార్మిక సోదరులు సంఘ సభ్యులందరూ వస్తే మాట్లాడడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక తప్పకుండా 45 మందికి లీడ్ బ్యాంక్ మేనేజర్ రిపోర్ట్తో మీకు మాఫీ అయ్యే విధంగా నా ప్రయత్నం కూడా ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా కార్మిక సోదరులకు ఇక్కడ రుణ సౌకర్యం మీకు మొగ్గల కొరకు కానీ
ఇంకా పూర్వవైభవం తెచ్చే విధంగా నా వంతు సహకారం ఉంటుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, కార్మిక సోదరులకు మీరేదో మీటింగ్ పెట్టుకున్నప్పుడే కమ్యూనిటీ కావాలని, మీటింగ్ పెట్టుకున్నప్పుడే ఇందిరా మీటింగ్ కావాలని కాదు. ఇక్కడ జనరల్ అయినా బీసీ అయినా ఏదైనా ఇక్కడ బీసీ పద్మశాలి వ్యక్తి సర్పంచ్ గారు గత మనము పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు పనితనం అనేది ఇక్కడ మన యొక్క కార్మిక సోదరులలో నాయకులలో మనం ఎక్కువ చురుకుగా పనిచేసి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధిని ఇక్కడ సహకార సంఘం అయితే సెక్రటరీ కూడా 2 సార్లు తీసుకుపోయారు. తుమ్మదేశ్వరరావు మంత్రి గారికి కూడా తీసుకుపోయారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మన శైలజ రామయ్య గారి దగ్గర కూడా ఏదైతే మీకు పేమెంట్ రాకపోతే పేమెంట్ ఇప్పించాం. అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ జరగకపోతే రుణమాఫీ కొరకు కూడా నేను వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు వెంట పని తీసుకోవాలి. మీకు రుణ సౌకర్యం కూడా రాజు యువ వికాసులో మీ యొక్క చేనేత కార్మిక సోదరులందరికీ కూడా మొగ్గాలు వేసడానికి మీకు 50% ఇక్కడ మరి చేనేత కార్మికులకు కూడా రాజీవ్ వికాసులో 50,000 నుంచి 4 లక్షల వరకు, 50,000 అయితే పూర్తి సబ్సిడీ, ₹1,00,000 అయితే 90,000 సబ్సిడీ, 2 లక్షలు అయితే 1,80,000 సబ్సిడీ, 3 లక్షలు అయితే 2,10,000 సబ్సిడీ, 4 లక్షలు అయితే 2,80,000 సబ్సిడీతో మీ కార్మిక సోదరులకు రుణ సౌకర్యం ఇప్పించడానికి కూడా ఈ ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నామని కూడా కనుక దీన్ని సద్వినియోగం చేసుకొని కార్మిక సోదరులు పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు నేను మొదటి దశలో 4,000 ఇల్లు ఇచ్చాను, 500 ఇల్లు ఈ మండలానికి ఇచ్చాను. రాబోయే 4 సార్లు మనకి ఇల్లు వస్తాయి. ప్రతి సంవత్సరం 5 నుంచి 600 ఇల్లు ఈ మండలంలో ఇస్తాం. తప్పకుండా చేనేత కార్మికులు మట్టి గోడలతో పూరి గుడిసెలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ప్రభుత్వం నాది అని మీకు ఈ సందర్భంగా ఒకే విగ్రహం ఉండాలి. పద్మశాలి కలిసి పనిచేయాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక పద్మశాలి సంఘానికి నాయకుడుగా తెలంగాణ రావస్తు యావత్తు సంపన్న వర్గానికి ఆయన ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ వినాశనం చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ గొప్ప మహనీయుని కొరకు అందరూ కూడా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం కూడా ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు